సత్య సంగుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తిరిగిన నిన్ను సులోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగం భారంభింప అతను వారెవ్వరికీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు నీ ఒక్కడి ముఖమునే పెద్దపరిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంపద కూర్చి నిన్ను సభయందు వశిష్ఠ. నిరంతరము ఆ రాజుల ఇంత చేరించుకున్నాడుతూ పక్క పోషించుకుంటున్నందుగా నీకు హరిశ్చంద్రుడు నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతైన సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరం బ్రహ్మనాపాదించుకొని లోకమున భూసురమని విరవీగుచూ పౌరోహిత్యంలో నుంచి వారి జాతిరాజ్యంలో గట్టి పట్ట గుడ్డిదే ఊరు జాలలో వారికే మాన్యమ వల్ల సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవులని సత్య సంగుడు సత్య సంగుడు సత్య సంగుడని నొక్కి ఓరి దేవేంద్ర, ఈ సత్యవత ప్రసంగముల ఉత్తరముగా వశిష్ఠుడు నడువిన హరిశ్చంద్రుని సత్య సంగతి నేను పరీక్షించినంత మాత్రముగా భయం వీడి స్వయముగా మా ఎదుటిలో నిలిచి పన్నెం వేయటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపత నీ మూలముగా మా ఇరువులకు కొరకు చూసి కలహము చూసి ఆనందించుగా మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పేదంపై కూర్చొని పెట్టినందులకు పొగరుచే పండ కావడముల పొగరుచే గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కడించిన సమజగా మమ్మే అభిషేకించితివిగా. నీ పొరుగు ఏ పాటిదో మేమెరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని కొంతనెక్కి చెట్టు చివరిగా మునుంపంగూడైన గౌతమునిచ్చే దేహమంతయు కన్నోమయమై శాపగ్రస్తుడు అయిన నీవా నీవు నీవు మాకు నీతి వాక్యములు పలుకుట బాగు 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 బాగు. నీకు ఈ అధికారము శాశ్వతమైన ధరించితివి కాబోలు. ఎన్నడు నీవు ఆ చింతామణి పేరు మనకు అర్హులు కావని మా మనంబు తోచినదో నాడే 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 నీ మూట ముళ్ళే సంకరం పెట్టుకొని హలో లక్ష్మణి కానని క్రాంతులకు పోవలసిన వాడివి కానని క్రాంతులకు పోవలసిన వాడివి అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరితంగా పంపించలేని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముగా దాన్ని నిర్వహించదా. లోకము అనావశ్యకంగా నన్ను మహా కోపిస్తున్నయో నా కోపాంధకారముల కన్నుల వెనక చేసిన ప్రతిజ్ఞ నెరవేరక తపశక్తిని తారబోసి బ్రహ్మత్వము కూడా నిలిపొందాలని భావించరే కానీ నా ఈ తపశక్తికి సార్థకత పరమాత్మ ఎవరెరుగుదురు? నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడనే నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేస్తున్నా ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేంటి భయము? నా సంకల్పమంతయు మానవుని గొప్పతనమనే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడు ఈ లోకమును తెలుపుడికై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకునందుంచితిని. హరిశ్చంద్రుని ఆస్థానంకు పోయి నేను నిర్వర్తించబోయే అజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది అతని వద్దే భద్రపరిచి వచ్చేదను. అది రాబో కాలమునా అది రాబో కాలమునా
చేసుకున్నందులకు అనివార్యముగా దాన్ని నిర్వహించదు. ఇందు నాకు జయమా పరాజయమా? హరిశ్చంద్రుడు నా మాయాజాలం పడక అబద్ధం ఆడుకున్నను. సాగి రాసపట్టి చర్చకీర్తి ప్రపంచ స్థాయిగా నిలుపుటకు కారణమైతున్నాను. సంతతంబే నాకు జయించనా ఆ వశిష్ఠుడు ఉన్నంత సంకటం నాకు లేదు. అయినను విశ్వామిత్రులకు నాకు అపజయ భయమేమిటి? హరిశ్చంద్రుడట, సత్య సంధుడట, తానరుగుడట, కామ క్రోధ లోభ మోహ మదమచ్చరముల షడ్వర్గం జయించిన మానవుడు కదా నాకు బ్రహ్మతత. అదినో కాక నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానికాన్ని పట్టి పీడించే ఈ చక్రవర్తుల సత్య సంధులు. అదినో కాక పాప భూయిష్టమకు ఈ భూలోకమునందు కాంత కనకమునకు లోపడిన మానవుడు కదా ప్రప్రథమగా హరిశ్చంద్రుని మనం ఆకర్షింప శృంగార రూపురేఖ విలాసులైన మాతాంగాంగులను ఇదివరకే సూచించి తిరిగి కదా. ఇప్పుడు హరిశ్చంద్రుడి మనంబ వేటకు వచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమంలోకి రాకమానాడు. నాకు ఇప్పుడు సహాయకుడు కావాలి కదా. శిష్యా నక్షత్రగా, శిష్యా నక్షత్రగా, నక్షత్రగా హరిశ్చంద్రుని ఒప్పించుకొని చేజెక్కించుకోవడే కాక ఇప్పుడు అతడు ఇక్కడ వచ్చినట్టు పన్నుగడ పన్నినాడా. అందు నీవు కూడా అప్రమత్తుండవై మాకు సాయపడవలను. ఏదో ఒక వ్యాసంగం వలన మా చదువు మాత్రం